ట్రూత్ రిమైన్స్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా ఈ మొట్టమొదటి వర్తమానం అందించడాన్ని బట్టి సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ట్రూత్ రిమైన్స్ అనేటువంటి ఛానల్ ద్వారా ద ట్రూత్ ఆఫ్ ద చర్చ్, సంఘ సత్యం అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘము అంటే ఏమిటి? సంఘము గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమని వివరించబడింది లేక వర్ణించబడింది? ప్రస్తుత ప్రపంచంలో లేఖనాల వెలుగులో సంఘము ఏ విధంగా అయితే లేఖనాల్లో చెప్పబడిందో ఆ ప్రకారంగానే సంఘము కనిపిస్తూ ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటగా సంఘ సత్యము గురించి ఆలోచన చేద్దాం. ఆ తరువాత ప్రస్తుత సమకాలీన ప్రపంచంలో స్థానిక సంఘం దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని కూడా ఆత్మ పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో ఈ విధంగా అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో గనక మనం చూసినట్లయితే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అన్నారు. ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాల తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వేయించేసినటువంటి తరువాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో పేతురు గారి యొక్క ప్రసంగము ద్వారా దేవుడు రక్షించుకున్నటువంటి ఇంచుమించు 3000 మంది నమ్మి బాప్తీసం పొందినటువంటి విశ్వాసులు అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విచ్చుటయందు, ప్రార్థనయందు ఎడతెగక ఉండిరి అని మనం చదువుతాం. దట్ వాజ్ ద ఆరిజిన్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్. అది సంఘం యొక్క ఆవిర్భావం, సంఘం యొక్క ప్రస్థానం, ప్రారంభం, లేకపోతే సంఘం పురుడు పోసుకోవటం అపోస్తల కార్యములు 2:42లో మనం చూస్తాం. మరి అంతకుముందు సంఘము లేదా అని మనం ప్రశ్న వేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారి దినాల్లో ఆయన తన శిష్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో మరి ఆ సంఘం ప్రారంభించబడినప్పుడు ఆయన శిష్యులు కూడా ఉన్నారు కదా ప్రారంభంలో. కాబట్టి చర్చ్ వాజ్ ఇన్ అన్ ఎంబ్రియానిక్ ఫామ్. యేసు ప్రభువారు ఉన్న దినములలో రక్షించబడినటువంటి విశ్వాసులు, శిష్యులు ఎవరైతే యేసు ప్రభువారితో ఉన్నారో వారు గుడ్డు దశలో ఉన్నారు. అయితే ఆ గుడ్డు పగిలి పిల్ల బయటకు వచ్చినప్పుడే కదా మనము అది ప్రారంభంగా చూస్తాము. కాబట్టి 2:42లో మనకి వాస్తవికమైనటువంటి సంఘ నమూనా, నూతన నిబంధన సంఘ నమూనా, ప్రారంభం, ప్రస్థానం మనం అక్కడ చూస్తాం. అయితే పాత నిబంధనలో మరి సంఘం ఉన్నదా అని కూడా మనం ఆలోచన చేస్తే, పాత నిబంధనలో సంఘము లేదు. మరి ఇశ్రాయేలు గురించి అరణ్యములో సంఘము అని చెప్పబడింది అని కొంతమంది సంఘము పాత నిబంధనలో కూడా ఉన్నది అని అనేవారు లేకపోలేదు. అయితే సంఘము అనేటువంటి తెలుగు పదం చర్చ్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి తర్జుమాగా ఉంటే, చర్చ్ అనేటువంటి ఇంగ్లీష్ పదం గ్రీకు పదమైనటువంటి ఎక్లేషియా అనేటువంటి ఒక కాంపౌండ్ వర్డ్, జంట పదం నుంచి ఆవిర్భవించింది. ఎక్లేషియా అన్నప్పుడు ఎక్ ప్లస్ కాలేవో, ఎక్ అనేది ప్రిపోజిషన్, అవుట్ ఆఫ్ అని అర్థం వస్తే, కాలేవో అనేది ఐ కాల్ లేకపోతే టు బి కాల్డ్ అనేటువంటి అర్థంగా చెప్పబడింది. వెరసి కాల్డ్ అవుట్ కాంగ్రిగేషన్, ప్రత్యేకపరచబడినటువంటి ఒక జనముగా అర్థం వస్తూ ఉన్నది. సాధారణ అర్థములో ఇశ్రాయేలీలు సర్వ సమాజముగాను, లేకపోతే వారు ఒక అరణ్యములో ఒక ప్రదేశంలో కలుసుకొని ఒక కూడుకున్న వారుగా ఉన్నారు కాబట్టి సంఘముగా ప్రస్తావించబడింది. డ్వాక్రా మహిళల సంఘము అని అన్నప్పుడు అక్కడ కూడా సంఘము అనే పేరు ఉన్నదని మనం దాన్ని చర్చిగా మనం పరిగణించం కదా. కార్మికుల సంఘము అని అన్నప్పుడు కార్మికుల సంఘములో సంఘం అనే పేరు ఉన్నది కాబట్టి దాన్ని కూడా మనం చర్చ్ అని అనం కదా. అదేవిధంగా పాత నిబంధనలో ఇశ్రాయేలు గురించి చెప్పబడినటువంటి సంఘం అనే పదం కూడా అది ఒక మతపరమైన, ఒక ప్రత్యేకమైన ప్రజలకు, లేకపోతే ఒక రాజకీయ సమావేశాలకు సంబంధించినటువంటి సందర్భాల్లో కూడా ఎక్లేషియా అనే పదాన్ని సాధారణ అర్థంలో వాడారు. అయితే నూతన నిబంధనలో ఇది యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా, రక్షకునిగా అంగీకరించినటువంటి విశ్వాసులకు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అపోస్తల 2వ అధ్యాయం 42వ వచనంలో ఎవరైతే అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు ఎడతెక్కకుండా ఉన్నారో, ఈ ఎలిమెంట్స్ ఎవరైతే ప్రతి ఆదివారం కూడా చేస్తూ ఉంటారో వారిని క్రీస్తు శిరస్సుగా,
క్రీస్తు కేంద్రంగా, క్రీస్తుని దేవునిగా, రక్షకునిగా, ప్రభువునిగా అంగీకరించి నమ్మి ఆయన నామంలో ఎవరైతే కలుసుకుంటారో అలాంటి వారిని నూతన నిబంధన సంఘముగా మనం చెప్పవచ్చు. ఈ సంఘం గురించి అద్భుతంగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కగా వివరించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఇట్ టాక్స్ అబౌట్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తుకు చెందిన సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రికలో క్రైస్ట్ ఆఫ్ ద చర్చ్, క్రీస్తు యొక్క లేకపోతే సంఘము యొక్క క్రీస్తు గురించి కొలస్సీలకు రాసిన పత్రిక మాట్లాడుతున్నది. ద సుప్రమసీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మూర్తిమత్వం, క్రీస్తు యొక్క ఔన్నత్యం, ఆయన ఎవరు, ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాల్ని కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు వివరిస్తే, క్రీస్తు తత్వం గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనేమో సంఘము గురించి, సంఘం యొక్క ప్రాముఖ్యత, యేసుక్రీస్తుకు చెందినటువంటి సంఘము గురించి మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అద్భుతంగా పోర్ట్రే చేస్తారు, చిత్రీకరిస్తూ ఉంటారు 3 విధాలుగా. ఆ 3 విషయాలు ఏమిటి అనంటే, నెంబర్ 1, ఈ పోర్ట్రేట్ చర్చ్ యాజ్ బాడీ. సంఘాన్ని శరీరంతో అపోస్తలుడైన పౌలు గారు పోల్చారు. యేసుక్రీస్తు ప్రభువారినేమో ఆ శరీరానికి, సంఘం అనే శరీరానికి శిరస్సుగా మరి పోల్చడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో చూస్తే, సంఘమునకు శిరస్సై ఉన్నాడు యేసు ప్రభు అని మనం చూస్తాం. అలాగే సంఘము ఆ క్రీస్తు యొక్క శరీరము అని మనం స్పష్టంగా చూస్తాము. కాబట్టి శరీరముతో సంఘాన్ని పోల్చడంలో ఉద్దేశం మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి తల్లి గర్భంలోంచి మన బయటకు వచ్చిన తర్వాత ఒక ఇన్ఫాంట్గా, ఒక శైశవ దశ నుంచి ప్రారంభమైనటువంటి మానవుని జీవితం బాల్య దశ, ఆ తర్వాత కౌమార దశ, యవన దశ, మధ్య వయసు, ఆ తర్వాత వృద్ధాప్యం, ఇలా దశలుగా వృద్ధి చెందటం మనం చూస్తాం. శరీరము అన్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ గ్రోత్, ఇట్ షోస్ గ్రోత్, ఎదుగుదలను సూచిస్తూ ఉన్నది. అలాగే శరీరం అన్నప్పుడు శరీరంలో వివిధ రకాల అవయవాలు, ఏ అవయవము దాని యొక్క పనిని, అది దాని యొక్క ధర్మాన్ని అది చేస్తూ ఉంటున్నది. కాబట్టి శరీరంలో వివిధ రకాల అవయవాలు, కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, అలాగే మన యొక్క తలలో మరి చెవులు, ముక్కు, నోరు, కన్ను అన్నీ కూడా వేటి పనిని అవి చక్కగా చేయడాన్ని బట్టి ఆ శరీరము తన యొక్క ధర్మాన్ని, తన యొక్క పనిని తను చక్కగా కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి వివిధ పాత్రలు, వివిధ అవయవాలు పోషిస్తూ ఉన్నట్టుగా చూస్తాము. ఆ యొక్క పోషించే క్రమంలో ఏకత్వం చూస్తాం, ఐక్యత చూస్తాము, అలాగే ఎదుగుదల చూస్తాము. కాబట్టి శరీరంతో పోల్చినప్పుడు పరిశుద్ధుల యొక్క సజీవ సహవాసము. శరీరం అన్నప్పుడు ఇట్స్ నాట్ ఏ డెడ్ బాడీ, ఇట్స్ ఎ లివింగ్ ఆర్గానిజం. ఒక జీవము కలిగినటువంటి ఒక శరీరంతో సంఘాన్ని పోల్చినప్పుడు సంఘము కూడా జీవము కలిగినది, జీవము కలిగిన పరిశుద్ధుల సంఘము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, జీవము కలిగిన సంఘము అని. కాబట్టి శరీరంతో పౌలు గారు పోల్చినప్పుడు యేసు ప్రభు ఆ శరీరానికి శిరస్సుగా ఉన్నాడు. శిరస్సు నుంచి వచ్చే ఆదేశాలని శరీరం ఏ విధంగా అయితే చక్కగా నిర్వర్తిస్తూ ఉంటుందో, అలాగే చర్చ్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ పాస్టర్ ఆర్ ఎనీ బిలీవర్. ఈ సత్యాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. అండ్ క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద చర్చ్, హెడ్ ఆఫ్ ద చర్చ్. సంఘములో కేంద్రము యేసుక్రీస్తు ప్రభు. మనం ఎప్పుడు యేసు ప్రభు నామంలో ఒక సండే కానీ మరొక సందర్భంలో కానీ కలుసుకున్నప్పుడు మనం పాటలు పాడినా, వర్తమానం చెప్పినా, సాక్ష్యాలు చెప్పినా, ఆఫరింగ్స్ మనము దేవునికి అర్పించినా, ప్రార్థన చేసినా, ఏమి చేసినా కానీ అక్కడ యేసు ప్రభుని ఉద్దేశించి, యేసు ప్రభు నామంలో యేసు ప్రభుని ఫోకస్ చేస్తూ ఆయనను మహిమపరుస్తూ మనం చేస్తాము. కాబట్టి అల్టిమేట్గా చర్చ్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తు కేంద్రితంగా సంఘం ఉండాలి. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సందర్భంగా మనకు విషయాన్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. నేటి స్థానిక సంఘాల్లో ఈ విధంగా మరి శరీరముగా చెప్పబడినటువంటి, అవయవాలుగా చెప్పబడినటువంటి విశ్వాసులు శిష్యులుగా రూపాంతరం చెందుతున్నారా? ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ వరాలను పంచి ఇస్తూ ఉన్నాడు, సంఘ క్షమావృద్ధి నిమిత్తమై, అలాగే పరిచర్య ధర్మం జరగటానికి. ప్రతి విశ్వాసి, ప్రతి శిష్యుడు వారికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ వరాలు వారు ప్రజ్వలింపజేయడానికి, ఉపయోగించడానికి ప్రతి స్థానిక సంఘంలో అవకాశం ఇవ్వబడుతూ ఉన్నదా? లేకపోతే పాస్టర్ సెంటర్డ్ చర్చ్గా, లేకపోతే వన్ మ్యాన్ షోగా స్థానిక సంఘాలు ఉన్నాయా?
ఈ విషయాన్ని మనం ఈ రోజున చిత్తశుద్ధితో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రియమైన వారలారా, సాతానుడు సంఘాన్ని మోసం చేసే పనిని ఈ అంత్య దినాల్లో ముమ్మరంగా చేస్తూ ఉన్నాడు. ఒకవైపున సంఘానికి వెలుపల అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. అదే సమయంలో విత్ ఇన్ ద చర్చ్, నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ద చర్చ్, విత్ ఇన్ ద చర్చ్ కూడా సంఘాన్ని మోసగించే పని దుష్టుడైన సాతానుడు చేస్తూ ఉన్నాడు. సంఘం యొక్క నమూనా కొత్త నిబంధనలో చక్కగా అపోస్తలుడైన పౌలు గారు వివరిస్తూ ఉంటుండగా శరీరంతో పోల్చి ఈ రోజున శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తే అది ఆరోగ్యవంతమైన శరీరంగా ఉన్నట్లుగానే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, రక్షించబడిన ప్రతి విశ్వాసి శిష్యుడిగా రూపాంతరం చెందాలి అంటే బోధ ఉండాలి. ఆ బోధలో సంఘం ఎదగాలి. అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి శిష్యుడు కూడా వారికి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను, బై బర్త్ ఇచ్చిన టాలెంట్స్ని, బై రీబర్త్ ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరాలని వారు ప్రాపర్గా ఉపయోగించడం వల్ల, పనిచేయటం వల్ల సంఘము చక్కగా ఆరోగ్యవంతంగా సమతుల్యంగా ఎదగటానికి అవకాశం ఉన్నది. ఒక్క పాస్టర్ గారే లేకపోతే కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే సంఘ కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటే సంఘము ఒక పక్షవాతం వచ్చిన శరీరంగా, పక్షవాతం వచ్చిన సంఘంగా బలహీనంగా ఉండే అవకాశము ఉన్నది. నెక్స్ట్ ఆ సంఘం యొక్క గ్రోత్ అనేది కుంటుపడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి లేఖనాల వెలుగులో స్థానిక సంఘంలో లీడర్షిప్ డెవలప్ అవుతుందా, ప్లూరల్ లీడర్షిప్ ఉన్నదా, స్థానిక సంఘములో విశ్వాసులందరూ కూడా దేవుడిచ్చినటువంటి వారికి ఇచ్చిన వరాలని వారు ఉపయోగించేవారుగా ఉంటున్నారా లేదా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే సాతానుడు కలవరపరచు ఆత్మగా, భ్రమపరచు ఆత్మగా, వెలుగుదూతగా ఏర్పరచబడిన వారిని సైతం మోసగించేటువంటి ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకొని రెండవ అంశానికి రెండవ పాయింట్కి వెళ్ళిపోదాం. రెండవదిగా చూసినట్లయితే సంఘాన్ని అపోస్తలుడైన పౌలు గారు బ్రైడ్తో పోల్చాడు. మొదటగా బాడీ చూసాము, రెండవదిగా బ్రైడ్ అంటే వధువు. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు సంఘమును కన్యకగా క్రీస్తుకు ప్రదానము చేసితిని అని మాట్లాడతాడు. కన్యక అన్నప్పుడు అది కన్యక పురుషుని ఎరగనటువంటిది, పరిశుద్ధమైనది అని మనందరికీ కూడా తెలుసు. యేసు ప్రభువారు తన యొక్క స్వరక్తం ఇచ్చిన, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అని సంఘం గురించి మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి సంఘము పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, జీవము కలిగినటువంటిది. కాబట్టి సంఘం క్రీస్తు ప్రభు రాకడ కొరకు ఈ లోకమాలిని అంటుకోకుండా తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకొని లోక సంబంధంగా కాకుండా, లోకంతో రాజీ పడకుండా, లోకం యొక్క పోకడలో కొట్టుకొని పోకుండా ప్రభు వైపు చూస్తూ మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇస్తూ ఆత్మానుసారంగా గలతీ 5:16 చెప్పబడినట్లుగా ఆత్మానుసారం నడుచుకోవాలి. అలాగే 1 కొరింథీ 6:19 మీరు మీ సొత్తు కారు, మీరు వెలపట్టి కొనబడ్డారు. యు ఆర్ నాట్ యువర్ ఓన్, యు ఆర్ బాట్ ఎట్ ఎ ప్రైస్. డూ యూ నాట్ నో దట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్? మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అన్నదని మీరు ఎరుగురా, కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలను అని హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చెప్పబడినట్లుగా మనము ప్రధానము చేయబడ్డాము. క్రీస్తుకి సంఘముగా ఉన్న మనము క్రీస్తుకి ప్రధానంగా చేయబడ్డాము. కాబట్టి మనము లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుండా, అలాగే దుష్టుని యొక్క ప్రలోభాలకి గురి కాకుండా, శరీర సంబంధమైనటువంటి ఆశలకు లోను కాకుండా మనము ప్రభు కొరకు మన మనసులను, ఆత్మలను కాచుకుంటూ, శరీరాన్ని కాచుకుంటూ మనం జీవించాలి. ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ మస్ట్ గో టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. కాబట్టి ఆయనను కూడా మనం ప్రేమించబద్దులమై ఉన్నాం. మన వ్యక్తిగత ప్రాణం కంటే, తల్లిదండ్రుల కంటే, భార్య బిడ్డల కంటే, కుటుంబం కంటే కూడా మొదటి స్థానాన్ని మనం దేవునికి ఇవ్వాలి. దేవుని స్థానంలో ఏది ఉన్నప్పటికీ కూడా, చివరికి ఒక సంఘ కాపరి ఉన్నప్పటికీ కూడా, భార్య ఉన్నప్పటికీ, పిల్లలు ఉన్నప్పటికీ, ఉద్యోగం ఉన్నప్పటికీ, కుటుంబం ఏది ఉన్నప్పటికీ కూడా, దట్ ఈజ్ సిన్. ఫేవరెటిజం ఈజ్ సిన్. దేవునికి చెందాల్సిన స్థానంలో దేనిని కూడా మనం ఉంచడానికి వీల్లేదు. దట్ ఈజ్ సిన్, అది పాపం. కాబట్టి ఏ విషయంలో కూడా పాపం చేయకుండా సంఘము యేసు ప్రభుకి బద్ధురాలుగా, వధువు సంఘముగా ఉండాల్సిన అవసరత ఉన్నది. ఈ రోజుల్లో మ్యాన్ వర్షిప్ అనేది, వ్యక్తి పూజ అనేది ఎక్కువైపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనం ఒకసారి పరిశీలించుకుందాం. వ్యక్తి పూజే కాదు, వస్తు ప్రీతి, వస్తు ప్రేమ కూడా ఎక్కువైపోతూ ఉంది. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, యేసుప్రభు కార్యాలు చూడట్లేదు. యేసుప్రభు వైపు మీద ఫోకస్ ఉండటం లేదు, ఆత్మానుసారమైన వాటి మీద ఫోకస్ ఉండట్లేదు.
లేకపోతే పైన వాటినే వెతకండి, భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉన్నది. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతున్నది. మనము రక్షించబడినప్పటికీ కూడా మన ఫోకస్ అనేది లోకం నుంచి ప్రభు వైపుకు మళ్ళకుండా ఉంటున్నట్లయితే వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మనం వీ హ్యావ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ప్రభు నన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, మరి నేను ప్రభుని ప్రేమిస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి. పేతురుతో యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగారు. అదే ప్రశ్న ప్రభు ఈ రోజున మనల్ని అడిగితే మన సమాధానం ఏంటి అని ఒకసారి ఆలోచిద్దాం. ఇక మూడవదిగా చివరిదిగా చూసినట్లయితే సంఘాన్ని బిల్డింగ్తో పౌలు గారు పోల్చినట్టుగా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు. అలాగే ఇంతకు బ్రైట్గా చూసినప్పుడేమో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 32 వచనాల్లో ఆ లేఖన భాగం ఉన్నది. నేను ఇంతకుముందు చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను అది గుర్తు చేస్తున్నాను. 3వ లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19 నుంచి 22 వచనాల్లో మనం చూసినట్లయితే మరి సంఘము అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా అక్కడ చెప్పబడింది. కాబట్టి మీరు ఇక మీదట జనులనై పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి కట్టడంతో ఎందుకు పోల్చాడు పౌలు గారు అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పునాదిగా ఉన్నాడు, మూలరాయిగా ఆయన మరి చెప్పబడుతూ ఉన్నాడు. మనము కట్టబడుతున్నటువంటి ఆ పునాది మీద కట్టబడుతున్నటువంటి సంఘముగా కట్టడంగా సంఘము కనిపిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కట్టడము అని అన్నప్పుడు సంఘము యేసుక్రీస్తు యొక్క మరి బోధ మీద కట్టబడాలి. అపోస్తలుల కార్యము 2:42లో మన ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా అపోస్తలుల బోధ యందును సహవాసమందు రొట్టె విచ్చుట యందు ప్రార్థన యందు ఎడతెక్క ఉన్నారు. ఈ రోజుల్లో చర్చ్లో ఉండాల్సింది బోధ, టీచింగ్. చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఆ టీచింగ్ అనేది మనకి చాలా చాలా తక్కువ సంఘాల్లో మాత్రమే కనిపిస్తూ ఉన్నది. చాలా సంఘాల్లో చర్చ్ బిల్డింగ్కి, చర్చ్కి, సంఘానికి, దేవుని మందిరానికి కూడా డిఫరెన్స్ తెలియనటువంటి వారు అనేక మంది ఉంటా ఉన్నారు. చర్చ్లో కలుసుకుందాం, నేను పలానా చర్చ్ దగ్గర ఉన్నాను అని చెప్తూ ఉంటారు. అలవాట్లో పొరపాటుగా భాష బహుశా అది వాడటం పరిపాటు అయిపోయి ఉండొచ్చు. కానీ చాలామందికి సంఘం అని అంటే దేవుని మందిరంగానే చాలామంది భ్రమపడుతూ ఉన్నారు. లక్షలు కోట్ల ఖర్చుతోటి ఎంతో సుందరంగా దేవుని యొక్క మందిరాలు కడుతున్నారు. కట్టడం నేను తప్పని అనటం లేదు, కానీ మరలా ఫోకస్ అనేది మందిరాల మీద, బిల్డింగ్స్ మీద, కట్టడాల మీద ఉన్నటువంటి ఫోకస్ సంఘాన్ని కట్టడంలో, దేవుని వాక్యపు విలువలతో, దేవుని వాక్యపు పునాది మీద సంఘాన్ని కట్టడంలో ఎంతవరకు ఉంటుంది? సండే స్కూల్లో ఎంతమంది క్వాలిఫైడ్ సండే స్కూల్ టీచర్స్ ఉంటున్నారు, ట్రైన్డ్ టీచర్స్ ఉంటున్నారు. అలాగే యవనస్తులు డీల్ చేయడానికి ఎంతమంది క్వాలిఫైడ్ చర్చ్ మరి యంగ్ పీపుల్, యంగ్ లీడర్స్ ఉంటున్నారు. అలాగే ఒక ఆరోగ్యవంతమైన సంఘాన్ని నిర్మించడానికి ఎంతమంది క్వాలిఫైడ్, బైబిల్లో చెప్పబడినటువంటి క్వాలిఫైడ్ మరి పాస్టర్స్, క్వాలిఫైడ్ బైబిల్ టీచర్స్ ఉంటున్నారు అనేటువంటిది ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ రోజున దేవుని వాక్యం మీద సంఘం కట్టబడుతుందా, లేకపోతే మనుషుల యొక్క పారంపర్య ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, మనుషులు కల్పించినటువంటి పద్ధతుల మీద సంఘం కట్టబడతా ఉందా? దేనికి ఫోకస్, దేని మీద, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భం ఒకసారి గమనించుకోవాలి. మనం చూసినట్లయితే ఆరోగ్యకరమైన బోధను చెరిపి ఎంతోమంది కలిపి లేకపోతే తీసివేసి చేస్తున్నటువంటి బోధలు మనం చూస్తున్నాం. తప్పుడు బోధల మీద సంఘం కట్టబడినప్పుడు ఆ సంఘం వీగిపోద్ది, ఆ సంఘం నిలబడదు. వాక్యమే సత్యము, క్రీస్తు సత్యము, ఆయన సంఘము సత్యము. ఈ సత్యం మీద సంఘము లేకపోతే విశ్వాసులు కట్టబడాలి. అప్పుడే అది ప్రభు రాకడ ఎత్తబడే సంఘంగా ఉంటుంది, ప్రభు రాకడ వరకు నిలిచి ఉండే సంఘంగా ఉంటుంది. ఈ రోజున చాలా విచారకరమైన విషయం, సంఘాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. వెరీ సారీ టు సే దిస్. ధనాపేక్ష కప్పిపుచ్చే బోధలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అది విశ్వాసులు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. నేను ఒక ఆరోగ్యవంతమైన సంఘంలోనే ఉన్నానా, ఒక ఆరోగ్యవంతమైన సంఘంగా కట్టబడుతున్నటువంటి సంఘంలో నేను ఒక అవయవంగా, ఒక ఇటుకురాయిగా నేను ఉన్నానా అనే విషయాన్ని ప్రతి విశ్వాసి ఆలోచించుకోవాలి. కాబట్టి మన సంఘం ఎలాంటి సంఘంగా ఉంది? మొదటగా ఒక శరీరంగా వృద్ధి చెందాలి. అలాగే రెండవదిగా చూస్తే ఒక పరిశుద్ధమైనటువంటి వధువు సంఘంగా వృద్ధి చెందాలి. దేవుని వాక్యంతో ఉదక స్నానం చేయబడుతూ ప్రభు రాకడ ఎత్తబడే విధంగా. అలాగే ఈ యొక్క పెంతెకొస్తు పండుగ దినమున ప్రారంభించబడినటువంటి సంఘము
పురుడు పోసుకున్న సంఘము క్రీస్తు ప్రభు రెండవ రాకడ వరకు కూడా కట్టబడుతూ ఉంటుంది. ఈ కట్టడము ప్రభు రాకడలో సంఘం ఎత్తబడేటప్పుడు ముగించబడుతుంది. అప్పటి వరకు రక్షించబడుతున్న విశ్వాసులు అనుదినము శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంటుండగా సంఘంలో ఆదిమ సంఘంలో చేర్చబడ్డారు. ఈ ఆధునిక సంఘంలో కూడా రక్షించబడిన విశ్వాసులు శిష్యులుగా రూపాంతరం చెందాలి. వారు నమ్మి బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడాలి. ఆరోగ్యవంతమైన బోధలు, ఆరోగ్యవంతమైన సంఘంగా కట్టడంగా సంఘం కట్టబడుతూ ఉండాలి. ఆ విధంగా లేఖనాల వెలుగులో కొత్త నిబంధన నమూనాలో సంఘము అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి అని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ నేను సరిగానే బోధిస్తున్నానా, నేను ఆరోగ్యవంతమైన సంఘంలోనే ఉన్నానా అని ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి పరిశీలించుకుంటూ దేవుని వాక్య వెలుగులో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీరు ప్రేమించి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి మీ యొక్క జీవము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, మహిమ కలిగిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి సంఘములో మమ్మల్ని లోకం నుంచి ప్రత్యేకపరిచి, వేరుపరిచి, నరకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, దాని శక్తి నుంచి విడిపించి ఒక ప్రత్యేకమైన ప్రజగా, నీ సొత్తైన ప్రజగా, రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశంగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము సాతానుడు మోసగించేటువంటి ఆ భ్రమలో మేము లేకుండా, వెలుగుదూత ముసుగులో మేము లేకుండా, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ ఆరోగ్యవంతమైన సంఘంగా, పరిశుద్ధమైనటువంటి సంఘంగా, ప్రతి దినము కూడా అభివృద్ధి చెందేటువంటి కట్టబడుతున్న సంఘంగా, అలాగే ప్రతి అవయవము చక్కగా పనిచేస్తున్నటువంటి శరీరం అనేటువంటి సంఘంగా మేము ఉండి వృద్ధి పొందుతూ ప్రభు రాకడలో ఎత్తబడే వరంగా, అంతవరకు కూడా సంఘానికి వెలుపల మీరు ఏదైతే సంఘానికి ఆదేశం ఇచ్చారో, ఆజ్ఞ ఇచ్చారో, సర్వలోకాన్ని సువార్త ప్రకటించమని, ఆ యొక్క ఆజ్ఞను మేము చిత్తశుద్ధితో మీరు కడుతున్న సంఘానికి మేము అడ్డు రాకుండా, మీరు కడుతున్న సంఘములో మేమందరం కూడా పనిచేసే వారంగా, మరి మీ కొరకు పనిచేసే వారంగా కాకుండా మీతో కలిసి పనిచేసే వారంగా, మీ చిత్తానుసారంగా పనిచేసే వారంగా మా అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రతి విధమైన సహాయం, నడిపింపును, మాకు జ్ఞానమును, విచక్షణ అనుగ్రహించమని, దుష్టుని యొక్క కీడు నుంచి, వాడి తంత్రాల నుంచి తప్పించమని యేసు క్రీస్తు నామం పేరట స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొక ఎపిసోడ్తో, మరొక అంశంతో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ యొక్క ట్రూత్ రిమైన్స్ అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్.